ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల పని ప్రదేశాల్లో మహిళా భద్రతకు మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పోర్టల్ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల పని ప్రదేశాల్లో మహిళా భద్రతకు మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పోర్టల్ ఏది? ఆన్సర్ వచ్చేసి షీబాక్స్ పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు ఫిర్యాదు కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కునో నేషనల్ పార్కులో మరో చీతా చనిపోయింది, దాని పేరు ఏమిటి? కునో నేషనల్ పార్కులో మరో చీతా చనిపోయింది, దాని పేరు ఏమిటి? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. కునో నేషనల్ పార్కులో చీతా చనిపోయింది. రీసెంట్గా ఆగస్టులో ఇది రెండోది చనిపోయింది. మొదటిది వచ్చేసి గామినికి జన్మించిన 5 నెలల చీతా చనిపోయింది. సెకండ్ది వచ్చి పవన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పవన్ అనే చీతా చనిపోయింది. నమీబియా నుండి తీసుకొని వచ్చింది ఈ చీతాని. నమీబియా నుండి తీసుకొని వచ్చిన వాటిలో పవన్ మాత్రమే ఫ్రీ రేంజ్ చిరుత అంట. ఇది మగ చీతా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ చీతా ఎప్పుడు ప్రారంభించారు? సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. ప్రాజెక్ట్ చీతా ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 2022వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 2 సార్లు భారత్కు చీతాలను తీసుకురావడం జరిగింది. వాటిని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఉంచడం జరిగింది. ఇవి ఒక్కొక్కటిగా మరణించడం జరుగుతుంది ఇప్పటి వరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం నుంచి వలస వచ్చిన క్రిస్టియన్కి భారత పౌరసత్వం కల్పించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది వచ్చి పాలిటీకి సంబంధించిన బిట్టు కరెంట్ అఫైర్స్లో. ఇటీవల ఏ దేశం నుంచి వలస వచ్చిన క్రిస్టియన్కి భారత పౌరసత్వం కల్పించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పాకిస్తానీ క్రిస్టియన్కు. ఆ వ్యక్తి ఎవరంటే జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరారీకు. నోట్ చేసి పెట్టుకుంది. పర్సన్ వచ్చేసి జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరారీ భారత పౌరసత్వాన్ని అందుకోవడం జరిగింది. గోవా నుంచి ఇలా పౌరసత్వం అందుకున్న మొదటి వ్యక్తి ఎవరంటే జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరారీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సవరణ చట్టం ద్వారా వలస వచ్చిన మైనార్టీలకు భారత పౌరసత్వం అందిస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాలిటీ బిట్. ఏ సవరణ చట్టం ద్వారా వలస వచ్చిన మైనార్టీలకు భారత పౌరసత్వం అందించడం జరుగుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, పౌరసత్వ సవరణ చట్టం 2019. ఈ చట్టం ద్వారా మన దేశంలో ఎవరికి మొట్టమొదటిసారిగా పౌరసత్వం ఇచ్చారు అంటే జోసెఫ్ ఫ్రాన్సిస్ పెరారీకి ఇచ్చారు. గోవా నుంచి 2019వ సవరణ చట్టం. మతపరమైన హింస కారణంగా పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన మైనార్టీలు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, పార్సీలు, వీళ్ళందరికీ పౌరసత్వం ఇవ్వడమే ఈ చట్టం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఎగువ సభ సభ్యులను, దిగువ సభ సభ్యులను ఎంచుకునే పద్ధతిని ఎక్కడ నుండి గ్రహించాం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దక్షిణ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఆగస్ట్ 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొదటి కాలుష్య నియంత్రణ నౌకను ఎవరు ప్రారంభించారు? దేశంలో మొదటి కాలుష్య నియంత్రణ నౌకను ఎవరు ప్రారంభించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్. నోట్ చేసి పెట్టుకోండి. కాలుష్య నియంత్రణ నౌకను ఎవరు ప్రవేశపెట్టారంటే గోవా షిప్ యార్డ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గోవా షిప్ యార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రారంభించిన దేశంలో మొదటి కాలుష్య నియంత్రణ నౌక పేరు? ఇటీవల ప్రారంభించిన దేశంలో మొదటి కాలుష్య నియంత్రణ నౌక పేరు? కాలుష్య నియంత్రణ నౌకను ప్రవేశపెట్టిన వారు ఎవరంటే గోవా షిప్ యార్డ్. దాని పేరేం పేరంటే సముద్ర ప్రతాప్. దీని ఎందుకు ఉపయోగపడుతుందంటే సాగర జలాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడుతుంది.
2,500 కోట్లతో గోవా నౌక నిర్మాణ కేంద్రం జరిగింది. దీని వ్యయం ఎంతంటే 2,500 కోట్లు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ గురువారం దీన్ని ఏర్పాటు చేశారు. సముద్ర ప్రతాప్ గురించి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ప్రారంభించడం జరిగింది. పొడవు వచ్చి 114.5 మీటర్లు, వెడల్పు 16.5 మీటర్లు, స్థానభ్రంశం వచ్చి 4,170 టన్నులు ఉంది దీని వెయిట్ అనేది. ఇందులో ఎంతమంది అధికారులు ఉంటారంటే 14 మంది అధికారులు, 115 మంది నావికులు. 2022 నవంబర్ 21వ తేదీన ఈ ఓడను శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రారంభించింది మాత్రం 2024, శంకుస్థాపన 2022 నవంబర్ 21వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల కనీస వివాహ వయసు 21 సంవత్సరాలుగా ప్రకటించిన రాష్ట్రం ఏది? మహిళల కనీస వివాహ వయసు ఎన్ని సంవత్సరాలుగా ప్రకటించింది అంటే 21 సంవత్సరాలుగా ప్రకటించింది. ఏ రాష్ట్రం? హిమాచల్ ప్రదేశ్. మహిళల కనీస వయస్సు 21 సంవత్సరాలుగా ప్రకటించడం జరిగింది. నిర్దేశిత వయసు కంటే తక్కువ వయసు ఉన్న మహిళలకు పెళ్లి చేస్తే నేరం అంట ఆ రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గంగానది పర్యావరణ పరిరక్షణకు ఎన్ని ప్రాజెక్టులు ఆమోదం తెలిపింది? సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. గంగానది పర్యావరణ పరిరక్షణకు ఎన్ని ప్రాజెక్టులు ఆమోదం తెలిపింది? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 9. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ మిషనర్ ఫర్ క్లీన్ గంగా 56వ కార్యనిర్వాహక సమావేశంలో 265 కోట్ల విలువ చేసే 9 ప్రాజెక్టులను ఆమోదం తెలిపింది. గంగానది పర్యావరణ పరిరక్షణకు 9 ప్రాజెక్టుల ఆమోదం జరిపింది. దానికి ఎన్ని కోట్లు విలువ వ్యయమని అడుగుతారు. దానికి వచ్చి 265 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తోడేళ్ల గుంపు నుండి ప్రజలను రక్షించేందుకు ప్రారంభించింది. తోడేళ్ల గుంపు నుండి ప్రజలను రక్షించేందుకు ప్రారంభించింది ఏంది? ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో నోట్ చేసి పెట్టుకుంది. ఆపరేషన్ బేడియా. ఆపరేషన్ బేడియా ఉత్తరప్రదేశ్లో భరూచ్లో పలు గ్రామాల్లో తోడేళ్ల దాడిలో ప్రజలను కోల్పోవడం వల్ల ఈ ఆపరేషన్ని ప్రారంభించడం జరిగింది. తోడేళ్ల గుంపు నుండి ప్రజలను రక్షించేందుకు 2002 నుండి 2020 వరకు ప్రపంచవ్యాప్తంగా 489 తోడేళ్ల దాడులు జరగడం జరిగాయంట. అలాగే భారత్లో 4,000 నుంచి 6,000 తోడేళ్లు ఉన్నట్టు ఇంటర్నేషనల్ వుల్ఫ్ సెంటర్ రీసెర్చ్ తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొత్తం వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 573. నోట్ చేసుకోండి, 573. వుల్ఫ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయంటే వుల్ఫ్ సెంటర్ ఎన్ని వేల తోడేళ్ళు ఉంది అని తెలిపింది అంటే 4,000 నుంచి 6,000 తోడేళ్ళు ఉన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్.